చిలకలూరిపేట సభలో స్పెషల్ ఏంటంటే, కొన్ని మనం డీప్‌గా అబ్జర్వ్ చేస్తే, సభ ప్రారంభమయ్యాక తెలుగుదేశం పార్టీని లీడ్ రోల్ అంటే అది చిలకలూరిపేట ఎమ్మెల్యే కాబట్టి పత్తిపాటి పుల్లారావు గారు ఒక్కొక్కళ్ళని పిలవటం, ఒకసారి బీజేపీ, ఒకసారి జనసేన, ఒకసారి తెలుగుదేశం నాయకులతో వన్ బై వన్ మాట్లాడిస్తూ రావటం, తద్వారా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ టోటల్ సభ తెలుగుదేశంది అన్నటువంటిదే కనబడింది. జనసేన వాళ్ళు గెస్టులుగా, బీజేపీ వాళ్ళు గెస్టులుగా అన్నటువంటిది సభా కార్యక్రమం అంతా తెలుగుదేశం పర్యవేక్షణలో నడుస్తూ వచ్చింది. అచ్చెన్నాయుడు ఉపన్యాసం ఇస్తూ ఉండగా నరేంద్ర మోడీ వేదికనెక్కారు. వేదికనెక్కగానే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వెంటనే అచ్చెన్నాయుడు ఉపన్యాసం ఆగిపోయింది. నరేంద్ర మోడీ పేరుతో ఆ పాట రంగంలోకి వచ్చింది. ఆ తరువాత భారతీయ జనతా పార్టీ నాయకురాలు లీడ్ రోల్ తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఒక్కొక్కరిని వేదిక మీద పరిచయం చేయడం, నరేంద్ర మోడీ ఇంతటి వ్యక్తి, చంద్రబాబు ఇంతటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ ఇంతటి వ్యక్తి, పురంధేశ్వరి ఇంతటి వ్యక్తి, టోటల్గా అందరూ కలిసి సభ అంటూ అప్పటి నుండి ఒక్కొక్కరిని స్పీచ్ ఇవ్వమని పిలిచేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. అంటే మోడీ రాకముందు కార్యక్రమం అంతా తెలుగుదేశం చేతిలో నడిస్తే, మోడీ వచ్చే కార్యక్రమం భారతీయ జనతా పార్టీలోకి చేతిలోకి తీసుకున్నారు.